ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారందరికీ తీపి కబురు వినిపించింది చంద్రబాబు ప్రభుత్వం. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి ఫైల్ పై సీఎం సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా బీఈడి, డిఈడి పూర్తి చేసిన వారికి కూడా మెగా డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా టెట్ నిర్వహణ షెడ్యూల్లో కీలక మార్పులు చేసింది. ఆగస్టు 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమైన ప్రభుత్వ యంత్రాంగం టెట్ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్ డిఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో టెట్ షెడ్యూల్లో పలు మార్పులతో సోమవారం రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రివైజ్డ్ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 3వ తేదీ వరకు టెట్కి దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు తీసుకోనున్నారు. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ షురూ అయింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 2వ తేదీన టెట్ ఫలితాలు విడుదల ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. డిఎస్సిలో టెట్ కు 20% వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఈ గడువుపై నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ప్రజా సంక్షేమం, స్టూడెంట్స్ భవితవ్యంపై ప్రధానంగా దృష్టి సారించింది.